గురువారం పొద్దున్న నేను నిద్ర లేచేటప్పటికే గోపాల్ ఆఫీస్కెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. నేను కాఫీ పెట్టుకొని మా అల్లుడు కాఫీ అన్నా తాగడు, మహా బుద్ధిమంతుడు అని మురిసిపోతుంది మా అమ్మ. అతను తాగేవి ఆవిడికి తెలీదు పాపం. మొహం కడుక్కొచ్చి కాఫీ చప్పరిస్తూ ఈమెయిల్ చూస్తుంటే బాసు బూట్లేసుకొని ఏయ్ నీలు కారు తాళం అని ఎదురు చూస్తున్నాడు. 6:100 రోజూ కారు తాళంతో పాటు ఈ బుద్ధవతారానికి ఒక ముద్దిచ్చి సాగనంపటం నా దినసరి కర్తవ్యం అయి కూర్చుంది. గోపి ముద్దు పుచ్చేసుకొని వెళ్ళి బోతుంటే సడన్గా గుర్తొచ్చింది. అతని టై పట్టుకొని ఆపేశాను. ఏయ్ గోపా, ఇవాళ దైరకుందాన డాన్స్ కంపెనీ వాళ్ళ జపనీస్ డాన్స్ ప్రోగ్రాం ఉంది సాయంత్రం 7కి. మర్చిపోక తొందరగా వచ్చెయ్. నేను డిన్నర్ రెడీగా ఉంచుతా అని చెప్పాను. తను తలూపి వెళ్ళిపోయాడు. నేను ప్రతిరోజూ విధిగా దర్శించే వెబ్సైట్లన్నీ చూసుకొని ఇక ల్యాబ్కి పోవాలనుకుంటూ చివరిగా మళ్ళీ ఈమెయిల్ చూడబోతే గోపాల్ దగ్గర్నుంచి సారీ డియర్, సాయంత్రం ప్రోగ్రాంకి రాలేనంటూ ఈమెయిల్. నాకు ఒళ్ళు మండుకొచ్చింది. మళ్ళీ ఏదో ప్రాజెక్ట్ నెత్తిమీదకొచ్చి ఉంటుంది. డాక్టర్ అయితే వేళాపాళా లేకుండా రోగుల సేవలో పడి ఉంటారని చెప్పి కంప్యూటర్ ఇంజనీర్ని చేసుకుంటే ఇతగాడి పని అలాగే ఉంది. రోజుకి 24 గంటలు చాలువు పనికి. సరే, ఏ ముంచుకొచ్చిందో కనుక్కుందాం. గోపాల్ హియర్. నేనే. ఏంటి సాయంత్రం రాలేనంటావ్? మళ్ళా ఏదన్నా ప్రాజెక్ట్ డెడ్లైనా? ఓ ఈమెయిల్ చూసావా? అది ప్రాజెక్ట్ కాదు. నువ్వు చెప్పినప్పుడు గుర్తుకు రాలేదు. వర్కుకి డ్రైవ్ చేస్తుంటే గుర్తు వచ్చింది. కారుకి బ్రేక్స్ మార్పించాలి. ఇవాళ సాయంత్రం షాప్ వాడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. మరి ఆ పని పూర్తయ్యేటప్పటికి లేట్ అవ్వచ్చు. అందుకని. అబ్బా, ఆ బ్రేకులేదో ఇవాళే చేయాలా? రేపో ఇంకో రోజెప్పుడైనా? ఆహా, నీకు తెలుసుగా, అది 2 వారాలుగా ట్రబుల్ ఇస్తోంది. అప్పుడు కాల్ చేస్తే షాప్ వాడు ఇవాల్టికి ఇచ్చాడు డేటు. ఇది గనక మిస్ అయితే ఏ క్షణాన నడి రోడ్డులో అది విరిగి చస్తుందోనని భయపడి చస్తున్నాను. అయ్య బాబూ, నువ్వేమీ చచ్చిపోవద్దు. బ్యాంకు సేఫ్టీ బాక్స్లో దాచిపెట్టిన నా తాడు ఇంకా గట్టిగానే ఉందిలే అన్నాను కసిగా. ఇంతలో ఒక బ్రిలియంట్ ఐడియా తట్టేసింది నా బుర్రకి. అవును, నువ్వెందుకు సాయంత్రం షాప్కి పోయి కూర్చోవడం? లంచ్ టైంలో కారిచ్చేసి వస్తే వాడే చేసి ఉంచుతాడుగా. హాయిగా సాయంత్రం వచ్చేప్పుడు తెచ్చేసుకోవచ్చు. ఉన్నాడుగా నీ శిష్యుడు శేష, నిన్న షాపుకి తీసుకెళ్ళి తీసుకొస్తాడు. అవుననుకో, కానీ లంచ్ మానుకోవాలి వెళ్ళి రావాలంటే. నేనైతే మానేస్తాననుకో. పాపం శేషుని కూడా మానేయమంటే బావుండదేమో. అందుకే ఇలా సాయంత్రం కానిచ్చేస్తే సరి. ప్రోగ్రాంకి నువ్వు వెళ్ళొచ్చేసేయ్. పోనీ ఒక పని చేయి. ఏమాత్రం వీలున్నా డైరెక్టుగా థియేటర్ దగ్గరికి వచ్చేసేయ్. నేను షో మొదలయ్యేదాకా నీకోసం చూస్తాను. ఎందుకులే నీల్స్, నువ్వు హాయిగా కూర్చొని ఎంజాయ్ చెయ్యి. నాకెలాగూ కుదరదులే అంటూ వేరే మాటలకు తావు లేకుండా హడావిడిగా ఫోన్ పెట్టేశాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది నా మొగుడి మీద. అసలు నా మొగుడికి ఉంటే గదా పెళ్ళాంతో కలిసి ప్రోగ్రాంకెళ్ళాలి అని. మనిషికి మళ్ళీ మంచి టేస్ట్ ఉంది. బాలమురళి గానాన్ని చెవులకప్పగించి వింటాడు. కూచిపూడి, భరతనాట్యం ప్రోగ్రాములేవన్నా ఊళ్ళో జరిగితే తప్పకుండా వెళ్ళి ముందు వరుసలో కూర్చొని గుడ్లప్పగించి చూస్తాడు. ఎటొచ్చి విదేశీ నాట్య సంగీతాల దగ్గరే వస్తుంది గొడవంతా నాకేమో. ఎట్లాగూ ఈ దేశంలో ఉన్నాం కదా, అందులోనూ యూనివర్సిటీలో బోలెడు దేశాల ప్రోగ్రాంలు జరుగుతుంటాయి. 4 చూసి ఆనందించాలని. గోపికి అవంతగా నచ్చవు. ఏముంది ఆ డాన్సుల్లో? ఓ అభినయమా, ఓ భావమా, పిచ్చిగా తైతెక్కలాడ్డం. దానికి తోడు ఆ సంగీతం ఒకటి. ఏనుగులు ఘింకరిస్తున్నట్టు, కుక్కలు మూలుగుతున్నట్టూను అని తీసి పారేస్తాడు. అయినా నేను బెదిరించో బెల్లించో నాకిష్టమైన ప్రోగ్రాంలన్నిటికీ తనని లాక్కుపోతూనే ఉంటాను. ఈ రోజసలు ఈ కార్ సర్వీస్ బాగోతమంతా గోపి ఈ మోడర్న్ డాన్స్ ఎగ్గొట్టటానికే సెటప్ చేశాడేమో. ఎబ్బే, మనిషికి అంత తెలివి గూడానా? పుంకానుపుంకాలుగా కంప్యూటర్ కోడ్లు రాసేస్తాడు గానీ ఇలాంటి దుర్మార్గపు తెలివితేటలు లేవు గోపికి.
మీరజాల గలడా నా యానతి అని నాకు నేనే కూని రాగం తీసుకుంటూ స్నానానికి బయలుదేరాను. నేనొక్కదాన్నే వెళ్ళలేనా అంటే మహారాణిలా వెళ్ళగలను. కానీ ఒక్కదాన్ని ఎందుకెళ్ళాలి? అక్కడ అందరూ జంటలు జంటలుగా వస్తారు. నేను మాత్రం ఏక్ నిరంజన్ అంటూ పోతే అదేం బాగుంటుంది? నాకంటూ ఇంచక్కటి ఎస్కార్ట్ ఒకడుండగా, దానికి తోడు మనం చూసిన అనుభవాన్ని ఇంకో కళ్ళతో, ముఖ్యంగా ప్రియమైన మొగుడితో పంచుకున్న అనుభవం వేరు కదా. స్నానం ముగించి పనికెళ్లేందుకు తయారవుతుండగా నా కోపం అతగాడి శిష్య పరమాణువు, జిగురు దోస్తు అయిన శేషనాయుడి మీదకి తిరిగింది. శేషు బాబు పసిపాపాయి, పాపం ఒక పూట లంచి మానుకోలేడు గురువుగారి కోసం. అతగాడు ఈ దేశంలో దిగినప్పటినుంచి ఈయనగారు ఎన్ని చేసి పెట్టలేదు? డ్రైవింగ్ నేర్పించడం దగ్గర నుంచి టాక్సులు ఫైల్ చేయడం, గ్రీన్ కార్డుకి అప్లై చేయడం దాకా. ఇంకా ఎన్నిసార్లు మా ఇంట్లో లంచ్కి తయారై పీకల దాకా మిక్కలేదు. ఎన్నిసార్లు వర్క్ నుంచి రాత్రి 10 దాటాక వచ్చి శేషాన్ని కూడా తీసుకొచ్చానోయ్. ప్రాజెక్ట్ ఫినిషింగ్లో బాగా లేట్ అయింది. తనొక్కడు ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం వండుకుంటాడని అంటూ మొగుడు ఈ తోకతో సహా దిగబడితే అప్పటికప్పుడు మళ్ళీ అన్నం వండి పెట్టలేదు. ఆ మాత్రం కృతజ్ఞత లేదు మనిషికి. రాని రాని ఈసారి భోజనానికి రాని, బియ్యంతో పాటు కడిగి పారేస్తా నాయుణ్ణి అని పళ్ళు నురుముకుంటూ ఇల్లు వదిలి ల్యాబ్కు బయలుదేరాను. ఆ రోజు సాయంత్రం థియేటర్ దగ్గర గోపాల్ వస్తాడేమోనని ఎదురు చూస్తూనే ఉన్నా. ఎక్కడో చిన్న ఆశ, ఆ వెధవ కారు పని తొందరగా పూర్తయి రాకూడదా అని. ఇంక ప్రదర్శన మొదలవుతున్నట్టు బెల్ మోగేసరికి ఆశ వదిలేసుకొని నా సీట్లో వెళ్ళి కూర్చున్నా. ఇలాంటి ప్రోగ్రాముల్లో ప్రదర్శన మొదలు పెట్టాక ఎవరిని లోపలికి రానివ్వరు. ఇక ఇవాల్టికి ఇంతే. కాసేపు విచారంగానూ కోపంగానూ ఉంది గాని డాన్స్ మొదలయ్యేపటికి ఆ విచిత్ర దృశ్య కావ్యంలో మునిగిపోయాను. నేను యూనివర్సిటీ బస్ పట్టుకొని ఇంటికి చేరేటప్పటికి 10 అయింది. గోపి డైనింగ్ టేబుల్ దగ్గర ల్యాప్టాప్ మీద పని చేసుకుంటున్నాడు. నేను లోపలికి రాగానే హడావిడిగా లేచి, చూడు నీకోసం ఏం తెచ్చానో అంటూ కిచెన్లోకెళ్ళి కృష్ణా స్వీట్స్ డబ్బా తెచ్చి నా ముందు తెరిచాడు. అందులో నాకెంతో ఇష్టమైన జిలేబీలు. నాకింకా తను ప్రోగ్రాంకి రాలేదన్న కోపం పోలేదు. నేను నిర్లక్ష్యంగా సోఫాలో కూలబడి చురచురా చూస్తూ సడన్గా పెళ్ళాం మీద ఏంటి అంత ప్రేమ? ప్రోగ్రాంకి రాకుండా ఎగ్గొట్టినందుకు లంచమా ఇది అన్నాను. తను సహృదయంతో చేసిన మంచి పనికి నేనిలాంటి విపరీతార్థం తీయగలనని ఊహించలేదు కాబోలు. బాసు తత్తరపడి మహా అమాయకంగా మొహం పెట్టి, చాచా అది కాదు నీల్స్, సర్వీస్ స్టేషన్ నుంచి వస్తుంటే దారిలోనే కదా నీకిష్టమని ఆగి కొనుక్కొస్తే. అది సరే, నీ ప్రోగ్రాం బాగుందా అన్నాడు. మాట మారుస్తున్నాడని తెలుస్తూనే ఉంది. ప్రోగ్రాం కేవీ బ్రహ్మాండంగా ఉంది. నువ్వు అక్కడికి రాలేదు సరే, రానందుకు బ్రేకుల పనైనా పూర్తయిందా అన్నాను నేను తీవ్రత ఏమాత్రం తగ్గించకుండానే. అందుకోసమే గదు నేను వాడి దగ్గర కూర్చొని మరీ పని పూర్తి చేయించుకుంది. అందుకే బాగా లేట్ అయింది. ఎనీవే, ఇంకో 50,000 మైళ్ళ వరకు బ్రేకులకి డోకా లేదు. ప్రోగ్రాంకెళ్ళే హడావిడిలో నువ్వు కూడా తిన్నట్టు లేదు, రా భోంచేద్దాం అన్నాడు. నాకప్పటికీ అర్థమైంది గోపి కూడా డిన్నర్ రెడీగా ఉన్నా అన్నం తినకుండా నా కోసం కనిపెట్టుకు కూర్చున్నాడని. నా మనసు కరిగిపోయి కోపం గాలికెగిరిపోయింది. తన చేతిలో ఉన్న స్వీట్ల డబ్బాలోంచి ఒక జిలేబీ ముక్క తీసుకొని మునిపంట కొరికి దాన్నలాగే నా గోపి నోటికి భాగం అందించాను, అతన్ని క్షమించేస్తూ. మర్నాడు నేను ల్యాబ్కి నడిచి వెళ్తుంటే మా పక్క అపార్ట్మెంట్లో ఉండే లీఫెంగ్ అనే చైనీస్ అమ్మాయి తోడు తగిలింది. పలకరింపులైనాక తను అన్నది, నిన్న సాయంత్రం నా ఇంటి పీసీలో ఏదో వైరస్ వచ్చినట్టుంది. నా దగ్గర ఇంట్లో వైరస్ క్లీనింగ్ సాఫ్ట్వేర్ ఏదీ లేదు. నీ దగ్గర ఉందేమోనని నీకు కాల్ చేస్తే నువ్వు బయటికి వెళ్ళావల్లే ఉంది. ఇవాళ ఒక ఇంపార్టెంట్ పేపర్ ఒకటి సబ్మిట్ చేయాలి. నాకు భలే టెన్షన్ అయ్యింది. నిన్న డిన్నర్ అయ్యాక నేను చెత్త బయట పారేసి వస్తుంటే గోపాల్ అప్పుడే కారు పార్క్ చేసి వస్తున్నాడు. చాలా లేటుగా పని చేస్తాడల్లే ఉంది. దానికి తోడు
డ్రై క్లీనింగ్ కూడా పికప్ చేసుకున్నాడల్లే ఉంది. అబ్బా నువ్వెంత అదృష్టవంతురాలివో నీలిమా. నా మొగుడు ఉన్నాడు. ఎందుకు చెత్త పారేసి రమ్మంటే టీవీలో ఫ్రెండ్స్ షో చూస్తూ కూర్చున్నాడు. గోపాల్ పాపం ఆ డ్రై క్లీనింగ్తో అవస్థ పడుతూ వస్తున్నాడు. నేను ఆఫర్ చేశాను నేనొక వస్తువు పట్టుకొస్తానని. అతనికి చాలా మొహమాటమల్లే ఉందే. ఎనీవే తనని అడిగాను ఏదన్నా ఏంటి వైరస్ సాఫ్ట్వేర్ ఉందా అని. వెంటనే వచ్చి పాపం చాలా సహాయం చేశాడు. ఇలా అమ్మాయి మా దారులు వేరయ్యే వరకు చాటర్ బాక్స్లా వాగుతూనే ఉంది. మేం విడిపోయేటప్పుడు గోపాల్కి మళ్ళీ నా తరపున థ్యాంక్స్ చెప్పు అని వెళ్ళిపోయింది. నేను ల్యాబ్కు చేరుకొని నా పని చేసుకుంటుండగా ఎందుకో లీ అన్న మాటలు మనసులో మెదిలాయి. అలా ఒక ప్రశ్న రూపు దిద్దుకుంది. గోపి నిన్న డ్రై క్లీనింగ్ పికప్ చేసుకున్నాడా? అదెలా సాధ్యం? మేమెప్పుడు డ్రై క్లీనింగ్ మా ఇంటికి దగ్గరలో ఉండే ఒక షాప్లో ఇస్తాం. ఆ షాపు పని వారపు రోజుల్లో సాయంత్రం 7 మూసేస్తారు. నిన్న గోపి సర్వీస్ స్టేషన్ నుంచి ఊళ్ళోకొచ్చేటప్పటికి 7 దాటి ఉండాలి కదా. 7 ముందే ఊళ్ళోకొస్తే తను ప్రోగ్రామ్కే వచ్చి ఉండవచ్చు కదా. పోయి డ్రై క్లీనింగ్ పికప్ చేసుకోవడానికి ఎందుకు వెళ్తాడు? ఒకవేళ గోపి కోటు విప్పి భుజం మీద వేసుకుంటే దాన్ని చూసి లీ డ్రై క్లీనింగ్ అని పొరబడిందేమో. ఎందుకు పొరబడుతుంది? డ్రై క్లీనింగ్ అయితే షాపు వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ ర్యాప్లో ఉంటుందిగా. ఇలా అనుమానాలు ఒకదాని వెనక ఒకటి చేరి కవాతు చేస్తున్నాయి నా మనసుని. లాభం లేదు. ఈ సంగతి ఏంటో తేల్చుకోవాల్సిందే. లంచ్కి ఇంటికెళ్ళి ముందు బెడ్రూమ్ క్లోజెట్ తెరిచి వేలాడుతున్న బట్టల్ని పరిశీలించాను. లీ చెప్పింది నిజమే. కొత్తగా డ్రై క్లీనింగ్ చేసిన బట్టలు నీట్గా పాలిథీన్ ర్యాప్లో హ్యాంగర్ల నుంచి వేలాడుతున్నాయి. నా స్వెటర్లు, బ్లేజర్లు, గోపి సూట్లతో పాటు నిన్న సాయంత్రం నేను ప్రోగ్రామ్కి డ్రెస్ చేసుకుంటున్నప్పుడు ఇవి ఇక్కడ లేవు ఖచ్చితంగా. గోపియే వీటిని పికప్ చేసుకొని ఉండాలి. నిన్ననే పికప్ చేసుకొని ఉండాలి. అంటే ఈ మనిషి 7 ముందే ఊళ్ళోకొచ్చి ఉండాలి. కళ్ళెదురుగా సాక్ష్యం కనిపిస్తున్న అమాంతం ముద్దాయి అనే ముద్ర గోపి మీద వేసేయటానికి నాకు మనసొప్పకుండా ఉంది. నిన్నటి జిలేబీల కరకర ఇంకా తీపిగా గుర్తొస్తోంది. ఏమో నిన్న డ్రై క్లీనింగ్ షాప్ వాడు లేటుగా తెరిచి ఉంచాడేమో. ఎలా నిర్ధారించుకోవడం? ఇలా ఆలోచిస్తుంటే ఒక లైట్ వెలిగింది బుర్రలో. వెంటనే కంప్యూటర్లో నెట్స్కేప్ తెరిచి మా ఇద్దరికి జాయింట్గా ఉన్న క్రెడిట్ కార్డ్ అకౌంట్లో లాగిన్ అయ్యాను. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. క్రెడిట్ కార్డ్తో చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ ఎంత ఖర్చు, ఏ షాప్లో ఏ రోజున జరిగిందో చూపిస్తుంది. ఏ రోజున అనే కాదు, ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకు జరిగిందో కూడా చూపించే మహత్తరమైనది. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే అదుగో నిన్న సర్వీస్ స్టేషన్లో అక్షరాల $108 53 అది జరిగింది సాయంత్రం 5:43కి. అంటే 5:15కే సర్వీస్ స్టేషన్లో పనైపోయిందన్నమాట. అక్కడి నుంచి ఊళ్ళోకి డ్రైవ్ చేయటానికి సుమారు 20 నిమిషాలు, మహా అయితే అరగంట. ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. అదిగో డ్రై క్లీనింగ్ షాప్లో $22.40 ఖర్చు నమోదైంది 6:36కి. అమ్మ దొంగ దొరికిపోయాడు. డ్రై క్లీనింగ్ పికప్ చేసుకున్నాక కూడా గోపి ప్రోగ్రామ్కి ఈజీగా అందుకొని ఉండొచ్చు. కావాలని డెలిబరేట్గా ఎగ్గొట్టాడన్నమాట. ఎంత ఘోరం, ఎంత మోసం. పైగా నా కళ్ళ తుడుపుకి జిలేబీల కరకరతో నా కళ్ళు కప్పుదామనుకున్నాడు. రాని తన పని చెబుతా. మన డిటెక్షన్ దెబ్బకి ఆ కంప్యూటర్ బుర్ర అదిరిపోవాలి. గోపాల దొరికావు గోపాల అని ప్రేమికుడు పాట స్టైల్లో కూనిరాగం తీస్తూ కిచెన్లోకి వెళ్ళాను. నేనిలా విజయగర్వంతో విర్రవీగుతూ ఒకప్పుడు హెర్బల్ టీ పెట్టుకొని వెచ్చగా చప్పరిస్తూ కూర్చుంటే ఇంకో అనుమానం భూతంలా తలెత్తింది. లీపెంగ్ చెప్పిన ప్రకారం గోపాల్ వచ్చేటప్పటికి టీవీలో ఫ్రెండ్స్ వస్తున్నది. అంటే 8 దాటి ఉండాలి. డ్రై క్లీనింగ్ షాప్లో పని 6:36కి అయిపోతే 8 దాటిన దాకా గోపి ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు నాకెందుకు ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టుకొచ్చి ఒళ్ళు జలధరించింది. నిన్న కరకరలాడుతూ మురిపించిన జిలేబీలు ఇవాళ కడుపులో వానపాముల్లా మెలదిరుగుతూ వెక్కిరిస్తున్నాయి. ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు. ఎప్పుడైనా గోపాల్
శేషుబాబుతో కలిసో ఇంకెవరన్నా కొలీగ్స్తోనో బారుకెళ్ళి బీరు కొట్టి వస్తుంటాడు. అలాంటప్పుడు తను నాకు ముందే ఫోన్ చేసి చెప్పటమో లేకపోతే వెళ్ళొచ్చాకనైనా చెప్పటమో చేసేవాడు. అది నాకు పెద్ద పట్టింపు కాదు. మరెందుకు నిన్న తనేమీ చెప్పలేదు? 5-10 నిమిషాలు కాదు, గంటన్నర పైగా. అంతా నాకు చెప్పకుండా చేసే పని ఏమై ఉంటుంది? పోనీ తన ఆఫీస్కి ఫోన్ చేసి డైరెక్ట్గా అడిగేస్తే? గోపి ఇలా రహస్యంగా ప్రవర్తించడం నా తెలివితేటలకే సవాల్గా అనిపించింది. దీన్ని నా డిటెక్షన్తోనే పట్టుకోవాలి. లాజికల్గా ఆలోచిస్తే ఈ కుట్రలో శేషుబాబుకి ఏదో భాగముండే ఉంటుంది. సో నాయుడు దగ్గర్నుంచే ఈ సమాచారం రాబట్టాలి. ఇంకెప్పుడు మా ఇంట్లో తనకి పులిహోర వండి పెట్టనని బెదిరిస్తే తనే దారిలోకొస్తాడు. అనుకున్నదే తడవు. ఆఫీస్లో శేషునాయుడుకి కాల్ చేశాను. శేషు హియర్. ఏయ్ నాయుడు, నేను నీలిమని. అమ్మ బాబోయ్, ఏంటండి వదినగారు? ఏంటి మా మీద దయొచ్చేసింది? చాలే వేషాలు. ఏంటి, కొంచెం టైం ఉందా మాట్లాడడానికి? మీరు కాల్ చేయడం ఏంటి, నాకు టైం లేకపోవడం ఏంటి చెప్పండి. గురువుగారిని పిలవమంటారా? కాదులే. అసలు ఈ మధ్య నువ్వు కనపడ్డం లేదు. ఎలాగున్నావో పలకరిద్దామని. నిన్న పులిహోర చేశాను, నువ్వే గుర్తొచ్చావు. ఆ మధ్య వైకుంఠ ఏకాదశికి చేసినప్పుడు లొట్టలేసుకుంటూ తిన్నావు కదా, అందుకని. ఇంకా కొంచెం మిగిలింది, ఇవాళ నీకు ప్యాకెట్ కట్టి పంపిద్దామనుకున్నా. ఇంతలోకే మీ గురువుగారు ఉరుకులు పరుగులును. నీకు చెప్పలేదా? అమ్మ బాబోయ్, మీ పులిహోరే, అదెట్టా మర్చిపోతాను. చూశారా? గురుడు కూడా ఒక మాటైనా చెప్పలేదు. నిన్న ఆ ఎదవ షాపులో బ్రేకులు మారుస్తానికి కంపెనీ ఇచ్చాను గదా. భలే ఛాన్స్ మిస్ అయిపోయానన్నమాట. పులిహోరదేముందిలే, వచ్చే ఆదివారం లంచ్కి రా, చేసి పెడతా. నువ్వు కూడా వెళ్ళావా షాప్కి గోపితో పాటు? మరి గంటసేపు బోరు కొడుతుంది బాయ్ అని గరుడు రిక్వెస్ట్ చేస్తే గురుడు రిక్వెస్ట్ చేయడం మనం కాదంటామా? అవునులే, గొప్ప గురుభక్తి పారాయణుడివి. పోనీ ఆ పనయ్యాక నువ్వు ఇంటికొచ్చి ఉండొచ్చుగా. డిన్నర్కి ఏం చేసావు మరి? ఏదో లేండి, మామూలే. బ్రేకుల పనయ్యాక దారిలో జిలేబులు కొనుక్కొని మీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి డ్రై క్లీనింగ్ అన్నాడు గురుడు. మీరేదో తందనాన డాన్స్కి వెళ్ళారంటగా నిన్న? అవును, 7ంటికి షోకి తను కూడా టికెట్ ఉందని మర్చిపోయాడా మీ గురువు? ఇంకా నేను మీకు సర్వీస్ స్టేషన్లోనే లేట్ అయి ప్రోగ్రామ్కి రాలేదనుకుంటున్నాను. అమ్మ బాబాయ్, వదిన గారు, మీ క్వశ్చన్స్ చూస్తే ఇదేదో పీకలాటకలాగుంది. నన్ను వదిలేయండి. అబ్బా పర్లేదు, చెప్పబోయి. ఏమన్నాడేంటి మీ గురుడు? ఎబ్బే లాభం లేదు వదిన్ గారు, మీ ఆయన్నే అడగండి. మై లిప్స్ ఆర్ సీల్డ్. ఏయ్ నాయుడు, ఆ రోజు పులిహోర రుచి గుర్తుందిగా. ఇంకోసారి మా ఇంట్లో పులిహోర తినాలని ఉంటే మర్యాదగా చెప్పేశాయి. అబ్బా, నా వీక్ పాయింట్ మీద నొక్కేశారే. మీ పులిహోర కోసమని ఈ గురుద్రోహిని క్షమిస్తాలే. ఏం జరిగిందో చెప్పు. షో 6ంటికే మొదలైపోయింది, మనం కూడా వెళ్ళాలి గాని టైం పోయిందిగా అన్నాడు గురుడు. మీరెట్టాగా ఇంటో ఉండరని చెప్పేసి ఆ డ్రై క్లీనింగ్ పక్కనే స్పోర్ట్స్ బార్కి పోయి బాస్కెట్బాల్ గేమ్ చూస్తా కూర్చున్నాం. ఆయనేమో వీక్డేస్లో మందు కొట్టాడుగా, కోక్ తాగుతూ కూర్చున్నాడు. మనకట్టాంటి ప్రాబ్లం లేదు కాబట్టి. బీరు తాగుతూ కూర్చున్నాను. అంతేనా? అంతే. 8:15కో ఎప్పుడో గేమ్ అయిపోయింది. ఇక ఆయన మీ ఇంటికి, నేను మా ఇంటికి. థ్యాంక్స్ నాయుడు. అయితే వదిన గారు, నా పులిహోర నాకు నువ్వెంత సాయం చేశావో నీకే తెలీదు. ఇంకొక సాయం కూడా చేసి పెట్టు. మనం ఇలా మాట్లాడుకున్న సంగతి మీ గురుడికి చెప్పకు. నేనొక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. నీ పులిహోరకేం డోకా లేదు. ఎటో మీ దయ మా ప్రాప్తం. సర్లే, వచ్చే ఆదివారం లంచ్కి రా, చేసి పెడతా. గోపి మీద నాకెంత నమ్మకం ఉన్నా తలెత్తిన అనుమానపు పెనుభూతాన్ని వదుల్చుకోలేకపోయాను. శేషుబాబు చెప్పిన సాక్ష్యంతో నా గుండె బరువు దిగిపోయింది. నా నుంచి దాచిపెట్టినది స్పోర్ట్స్ బార్కి వెళ్ళడం కంటే భయంకరమైనది కానందుకు నేను ఆనందించినా, గోపి అసలు విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టాడని ప్రయత్నించినందుకు
నాకు ఇలాంటి భయాన్ని కలిగించినందుకు అతన్ని క్షమించలేకపోయాను. తగిన శాస్తి జరగాల్సిందే. సాయంత్రం గోపాల్ ఇంటికొచ్చే లోపల అవసరమైన రంగాన్ని సిద్ధం చేసుకున్నాను. 6 వచ్చేశాడు గోపి. తను బూట్లు విప్పి వచ్చి సోఫాలో కూర్చోగానే శుక్రవారం సాయంత్రం గదా, చల్లటి హైనెకిన్ బీర్ సీసాను ఒక ప్లేట్లో వేడివేడి పకోడీల్ని అందించి పక్కనే కూర్చున్నా. తను పకోడీల్ని చూసి ఏవిటి విశేషం అన్నట్టు చూశాడు నా వైపు. ఇంట్లో టిఫిన్ చేసి చాలా రోజులైంది కదా, ఇవాళ డిన్నర్కి ఏటైనా బయటికెళ్దాం అనుకున్నాను. అంతగాక ఇది ఉపశమనం అనుకో అన్నాను చిరునవ్వుతో. కారు బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయా అని అడిగా. తను పకోడీలు నంచుకుంటూ బీరు సేవిస్తుండగా. బానే ఉంది అన్నాడు. నిన్న డాన్స్ పోతే పోయింది పాపం ఆ సర్వీస్ స్టేషన్లో కూర్చొని. నువ్వు మంచి బాస్కెట్బాల్ గేమ్ మిస్ అయినట్టున్నావే అన్నా చాలా క్యాజువల్గా. గోపాల్ మొహంలో చిన్న కలవరపాటు ఒక్క క్షణంలో అలలాగా దొర్లిపోయింది. సర్దుకొని అవునుట, ఇవాళ ఆఫీస్లో విన్నాను. నీకెప్పటినుంచి బాస్కెట్బాల్ మీద ఇంట్రెస్ట్ అని ఎదురు ప్రశ్న వేశాడు. ఐసీ అనుకున్నా. బాస్ ఇంకా దాచిపెట్టాలనే చూస్తున్నాడన్నమాట. ఇక బ్రహ్మాస్త్రం వేయాల్సిందే. కాసేపు అది ఇది మాట్లాడి సడన్గా మాట మార్చి నీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి డార్లింగ్. నిన్న డ్రై క్లీనింగ్ పికప్ చేసుకున్నందుకు. ఇవాళ మా స్పాన్సర్లతో మీటింగ్కి సరైన డ్రెస్ లేదే అని విచారపడ్డాను పొద్దుట. తీరా క్లోజెట్స్లో చూస్తే డ్రై క్లీనింగ్ చేసిన బ్లేజర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నా తన దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెడుతూ. నో ప్రాబ్లం అన్నాడు బాసు అమాయకంగా. ఆ అమాయకత్వం చూస్తే అమాంతం ఆ బుగ్గ కొరికెయ్యాలనిపించింది. ఉగ్గబట్టుకొని దూరంగా జరిగి తననే చూస్తూ అస్త్రం సంధించాను. అవును, డ్రై క్లీనింగ్ వాడు 7 షాప్ మూసేస్తాడు కదా, నిన్న సాయంత్రం లేటుగా తీసుంది కాబోలు అన్నా. నేను కూడా అతనంత అమాయకంగాను మొహం పెట్టి బాస్ ఎవరో లాగిపెట్టి లెంపకాయ కొట్టినట్టు అదిరిపడ్డాడు. ఇవాళ మధ్యాహ్నం నాయుడుతో మాట్లాడా ఆదివారం లంచ్కి పిలుద్దామని. నిన్న గేమ్ బాగా ఎంజాయ్ చేసావా అన్నా నాకు సాధ్యమైనంత మృదువుగా. ఇక మొదలు పెట్టాడు కన్ఫెషన్. ఆ తందనాన డాన్సులంటే నాకు తలనొప్పని నీకు తెలుసుగా. నేను మామూలుగా రానంటే నువ్వు కష్టపెట్టుకుంటావు. ఏదో కారు సర్వీసు అలా దైవికంగా కలిసింది అనుకున్నా. తీరా అది కాస్త తొందరగా అయిపోయింది. ఇంటికొస్తే నువ్వు తప్పకుండా డాన్స్కి లాక్కెళ్తావు. అందుకని దారిలో ఆగి జిలేబీలు కొనడము, డ్రై క్లీనింగ్ పికప్ చేసుకోవడము చేసినా కూడా ఇంకా టైం మిగిలిపోయింది. నువ్వు అప్పటికి ఇంట్లోంచి బయలుదేరావో లేదో తెలీదు. డ్రై క్లీనింగ్ నుంచి బయటికొస్తే పక్కనే స్పోర్ట్స్ బార్ ఉంది. నాకు ఈ సమస్య సులభంగా విడిపోయినందుకు ఒక పక్క మనసు తేలిక పడినా ఇంకో పక్కన మధ్యాహ్నం తలెత్తిన అనుమానపు పెనుభూతం గుర్తొచ్చి అనుకోకుండా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అప్పటిదాకా తలొంచుకొని సంజాయిషీ ఇస్తున్న గోపి నేనేమీ మాట్లాడకపోయేసరికి తలెత్తి చూశాడు. చూసి కంగారు పడుతూ, ఏయ్ నీల్స్, ఏంటిది ఇంత సీరియస్గా తీసుకుంటావనుకోలేదు. నేను తన వేపే చూస్తూ, నన్ను చాలా భయపెట్టావు గోపి, ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అన్నాను. ఎంత నిగ్రహించుకుంటున్నా నా గొంతు వణికిపోయింది. నీళ్ళు కళ్ళల్లో నిండిపోయి గోపి రూపం వంకర్లుగా కనిపిస్తోంది. తను పూర్తిగా చలించిపోయాడు. గబాల్న ముందుకు వంగి నా చేతులు పట్టుకొని ఐయామ్ సారీ నీలు, ప్లీజ్ ఏడవద్దు. ఛా, ఐయామ్ ఎన్ ఇడియట్ అన్నాడు. అంతగా నన్ను కదిలించిన ఎమోషన్లోనూ నాకు గోపి మొహం చూస్తే నవ్వొచ్చింది. అయినా సీరియస్గా కనపడ్డానికి ప్రయత్నిస్తూ, ఎస్ యు ఆర్ అన్ ఇడియట్, అందుకు పనిష్మెంట్ అనుభవించక తప్పదు అన్నాను. పనిష్మెంటా అన్నాడు గోపి విస్మయంగా. నాకింకా నవ్వొచ్చింది. ఈ పూటంతా నీకు బందీఖానా అని గోపిని నా చేతులతో కట్టి పడేశాను. దొంగ దొరికిపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.